నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ మరికొన్ని గంటల్లో ఏపీలో కీలక ఘట్టం ఆవిష్కృతం ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ సీఎం సిడబ్ల్యూసీ మీటింగ్కు హాజరు కానున్న రేవంత్ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ పహల్గామ్ తరహా దాడులు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ కస్టడీకే రాజ్ కసిరెడ్డి ఈ నెల 8 వరకు కసిరెడ్డిని ప్రశ్నించనున్న సిట్ జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీపై టెర్రరిస్టుల ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో దాడులు జరిగే అవకాశం ఉందని టూరిస్టు ప్రాంతాలకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్ అయిన స్థానిక పోలీసులు ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనుమానిత ప్రాంతాలను పడుతున్నారు ఢిల్లీ పోలీసులు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఇంకా మన కళ్ల ముందే కదలాడుతోంది. అమాయక పర్యాటకులను టెర్రరిస్టులు చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనను యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఇంతలోనే మరోసారి దేశంలోని కొన్ని చోట్ల టెర్రరిస్టులు రెచ్చిపోయే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాదులు టార్గెట్ చేయవచ్చని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఢిల్లీ హై అలర్ట్ ప్రకటించారు. నగరం అంతటా పోలీసు భద్రతను పెంచారు. ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాలలో సెక్యూరిటీని టైట్ చేశారు. సరిహద్దు చెక్పోస్టులపై దృష్టి సారించారు. తనిఖీలు నిఘా ముమ్మరం చేశారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టు వంటి రద్దీ ప్రదేశాలలో సోదాలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో మరికొంత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే మొన్నటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీ అంటున్నారు. అక్కడ అనుమానించడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు? స్రవంతి, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే పహల్గామ్ దాడికి ముందు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవే హెచ్చరికలు జారీ చేశాయి. హెచ్చరికలు జారీ చేసిన 2 రోజుల్లోనే పహల్గామ్ దాడి జరిగింది, ఉగ్రదాడి జరిగింది. సో ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం నిఘా వ్యవస్థలు మొత్తం కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీని కేంద్రంగా ఈ హెచ్చరికలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఉగ్రదాడి ఢిల్లీలో కూడా జరగవచ్చు, అదేవిధంగా టూరిస్టులని టార్గెట్ చేసుకుంటూ జరగవచ్చు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఒక్క ఢిల్లీకే కాదు, ఢిల్లీ ప్రధానంగా జరగవచ్చు అనేది ఒక ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల అంటే ముఖ్య నగరాలు, పట్టణాల్లో కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని గతంలోనే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దాని మీదనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా ఆ హెచ్చరికల నేపథ్యంలోనే అన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం జరిగింది. అయితే ఢిల్లీనే పర్టికులర్గా ఎందుకు చెప్పారు అంటే
ఎందుకంటే దేశ రాజధాని, ప్రధానంగా అక్కడ వివిఐపి అంటే ప్రధానితో పాటుగా ఉప ప్రధాని, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులతో పాటు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా ఒకటే చోటు ఉంటాయి, దేశ రాజధాని. సో ఇవన్నీ కూడా ఒకే చోటు ఉంటాయి కాబట్టి ఉగ్రదాడికి ఇది చేయడం వల్ల మరింత సంచలనం కలగవచ్చు అనేది ఉగ్రవాదుల ఆలోచనగా ఉండొచ్చు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నిఘా ఏవైతే హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, అదేవిధంగా ఢిల్లీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. అన్ని రైల్వే స్టేషన్స్, అదేవిధంగా మనకి మెట్రో రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు, ప్రజలు ఎక్కడైతే గుమిగూడి ఉంటారో ఆ ఏరియాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్తో అన్ని ప్రాంతాలు కూడా చెక్ చేస్తున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది. గతంలో ఏవైతే అనుభవాలు ఉన్నాయో అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదము జరగకుండా, ఉగ్రదాడి ఎలాంటిది కూడా పొంచి ఉండకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యాటక ప్రాంతాల్లో నిఘాను ఎక్కువ చేయడం జరిగింది. పోలీసు బందోబస్తును, పోలీసు మోహరింపును కూడా ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యాటకులకు వచ్చేవాళ్ళు కావచ్చు, ఢిల్లీ వాసులు కావచ్చు, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనకి పెహల్గామ్ ఉగ్రదాడి ఇంకా మరవలేకపోతున్నాము. దీనికి సంబంధించి పాకిస్తాన్తో యుద్ధానికి కూడా దేశం సై అన్న తరుణంలో ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఈ హెచ్చరికలు పోలీసులు ఎంత సీరియస్గా తీసుకుంటారో సామాన్య ప్రజానీకము, పర్యాటకులు కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఉగ్రదాడిని ఎదుర్కోవాలి. ప్రజలు ఒక చోట గుమిగూడడం వల్ల ఉగ్రవాదులకు అదే ఛాన్స్. ఎందుకంటే ఆ అక్కడ ఒక బాంబు వేయడమో లేకుంటే ఇంకేదో మానవ బాంబును పేల్చడం వల్ల అక్కడ చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి కావాల్సింది అదే. సో అలా జరగకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. పర్యాటకులు కూడా పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా కొద్ది రోజులు ఆగితే మంచిది. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల వచ్చేదేదీ లేదు. సో ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు కూడా హెచ్చరికలను ఢిల్లీ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఒక ఢిల్లీనే కాదు, ముంబై కూడా ఆ టెర్రరిస్టుల జాబితాలో ఉంది. సో అక్కడ కూడా హై అలర్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లు, దేశంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లన్నీ కూడా హై అలర్ట్గానే ఉన్నాయి. ప్రతి ప్రయాణికుని కూడా చెక్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగానే వాళ్ళు కూడా తమ పని విధానాన్ని చూపిస్తున్నారు. సో మొత్తానికైతే దేశంలో మరోసారి ఉగ్రదాడి జరగవచ్చు, ఢిల్లీనే ప్రధాన కేంద్రంగా ఈ దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా మరోసారి హై అలర్ట్ కొనసాగుతుంది. ఓకే శ్రీనివాస్, అంటే ఈ విధంగా హై అలర్ట్ జారీ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే పాకిస్తాన్ నుంచి కానివ్వండి లేదా ఉగ్రవాదుల నుంచి అంటే ఏదైనా మెయిల్స్ ఏమైనా వచ్చాయా భయపెట్టడానికి? ఇది ఇంటెలిజెన్స్ వర్గాలకి వాళ్ళ అంతర్గత విషయం. వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆ హెచ్చరికలను పాటించాల్సిన బాధ్యత ఇటు భారత పౌరుడిగా మన మీద ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీని అందించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ వర్గాలకి వివిధ రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళకున్న సిబ్బంది వల్ల కావచ్చు, అక్కడున్న సామాన్య ప్రజానీకంతో వాళ్ళకున్న సంబంధం కావచ్చు, లేకుంటే ఇతర దేశాలకు వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలతో ఈ సమాచారాన్ని సేకరిస్తుంటారు. వాళ్ళకి ఎలా వచ్చింది కాదు, వాళ్ళు అలర్ట్గా ఉన్నారా లేదా, ప్రజలను అలర్ట్గా చేశారా లేదనేది ముఖ్యం. సో ఇప్పుడు వాళ్ళు అలర్ట్గా చేశారు కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండడం మంచిది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్టయితే ఇప్పుడు అమరావతిలో ప్రధాని మోదీ రాబోతున్నారు, ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తోంది. బట్ మీరు ఇందాక చెప్పినట్టు ఒకసారి గమనించినట్టయితే మెయిన్ పర్యాటక ప్రదేశాలన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మన పర్యాటకులు వెళ్ళకపోవడమే మంచిదని మీరు చెబుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు? స్రవంతి, మనము దేశం మొత్తానికి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది పెహల్గామ్ ఉగ్రదాడికి ముందు. సో ఇక్కడ మనకి ప్రశాంతంగా, శాంతియుతంగా అన్ని శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ఉగ్రవాదులు అనేది ఒక టైం చెప్పరు, వాళ్ళు అనుకున్న చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రశాంతంగానే ఉంది కాబట్టి అంతా సవ్యంగా ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మనం అనుభవాలు తెలుసు.
మనకి గోకుల్ చాట్ల బాంబు పేలుళ్ళు తెలుసు, దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుళ్ళు తెలుసు. అప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంది, కానీ వాళ్ళు ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుని పోయారు. కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పదుల సంఖ్యలో తమ అవయవాలు కోల్పోయి ఇప్పటికీ కూడా దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో హై అలర్ట్ ప్రకటించినప్పుడు పోలీసులకి, భద్రతా సిబ్బందికి ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత సామాన్య ప్రజానీకానికి కూడా ఉంటుంది. సో ఇలాంటి తరుణాలు బయటికి వెళ్ళకపోవడం మంచిదనే సూచన. మరోవైపు చూసుకుంటే కనుక ప్రధాని పర్యటన అమరావతిలో జరుగుతుంది. 4 రోజుల ముందుగానే ఎన్ఎస్జీ దళాలు, కేంద్ర బలగాలు అక్కడ దిగాయి. ఎస్పీజీ దళాలు అక్కడే ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా అమరావతి చుట్టే ఉంది. ఎందుకంటే ప్రధాని ఇక్కడ రాబోతున్నారు. ప్రధానికి సంబంధించి ఏ విధమైన భద్రతా లోపాలు ఉండకూడదు. ఎందుకంటే ప్రధానికే భద్రతా లోపాలు ఉంటే యావత్ దేశానికి కూడా భద్రతా లోపంగానే కనిపిస్తుంది. ప్రపంచాన్ని మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? సో అందుకోసమే అమరావతి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో వేల సంఖ్యలో పోలీసులు మోహరించబడ్డాయి. ఎన్ఎస్జీ దళాలు ఉన్నాయి, ఎస్పీజీ దళాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ప్రోగ్రాం జరుగుతుందో ఆ ప్రోగ్రాం అంతా కూడా ఎన్ఎస్జీ దళాల చేతిలో ఉంది. ఎక్కడ కూడా ఏ విధమైన పేలుళ్ళు జరగకుండా కావచ్చు, లేకుంటే అభద్రతాభావం లేకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో హై అలర్ట్ అంటే కేవలం భద్రతా దళాలకు ఇచ్చింది కాదు, అది ప్రజలకు కూడా ఇచ్చినట్లే. ప్రజలు కూడా ఇది తమకే హెచ్చరిక అని చెప్పి భావించి వాళ్ళు కూడా వాళ్ళ లిమిట్స్లో ఉంటే మంచిది అనేది మన సూచన. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. స్వతంత్ర భారతావనిలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని, ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీదేనని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్రం తీసుకున్న జనగణన, కులగణన నిర్ణయం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని అన్నారు. రాహుల్ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందన్నారు. కులగణనపై కేంద్ర నిర్ణయంతో రాహుల్ ఆశయం నెరవేరిందన్న టీపీసీసీ చీఫ్ తెలంగాణ మోడల్ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని అన్నారు. ఇక బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉభయ సభల్లో చేసిన బిల్లు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొందింది. అనంతరం దానిని రాష్ట్రపతికి పంపినందుకు గాను రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కాంగ్రెస్ బీసీ మంత్రులు, నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేకే మధియాష్కి నేతృత్వంలో బీసీ నేతలంతా గవర్నర్ను కలిశారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరం స్వాగతిస్తున్నామని అన్నారు. తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2025 క్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో
తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్. దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్షించదగ్గ విషయము. ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది. ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే రాహుల్ గాంధీ గారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక దిక్సూచిగా మారింది. దానికి కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రీయబద్ధంగా జరగడం, దాంతో 42% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం. ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి. ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇది అందరి యొక్క విజయం. ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్. ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2000 మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో ఏపీలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని చేతుల మీదుగా రాజధాని రీలాంచ్ కాబోతోంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ఆయన ఆవిష్కరిస్తారు. అమరావతి ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఈ పైలాన్ను ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్తో ఈ పైలాన్ను నిర్మించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడతారు. సుమారు 58,000 కోట్ల రూపాయల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. వీటితో పాటు నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్ కు, విశాఖలో యూనిటీ మాల్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 3,680 కోట్ల రూపాయల నేషనల్ హైవే పనులను ఆయన ప్రారంభిస్తారు. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. మరోవైపు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరోసారి ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోడీ రెండోసారి రాబోతున్నారు. రాష్ట్ర రాజధానికి సంబంధించి మొన్నటి వరకు చూసాము, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని అంటూ ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. అయితే దీన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ కూడా మరోసారి గెజిట్ ఈసారి రూపొందించడం జరిగింది. గతంలో అయితే గెజిట్ లేదు కాబట్టి దాన్ని రాజధానిగా పరిగణించలేకపోయారు. కానీ ఈసారి గెజిట్ కూడా రూపొందించారు కాబట్టి ఇది అమరావతి రాజధానిగా ఉండబోతుంది. ఈ పునర్నిర్మాణ అమరావతిలో మరోసారి ప్రధాని మోడీ అడుగుపెట్టబోతున్నారు. మరికొద్దిసేపట్లో ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన హెలికాప్టర్లో సెక్రటేరియట్కి వెళ్తారు. సెక్రటేరియట్లోంచి 3:30 ప్రాంతంలో ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ ఏదైతే జరుగుతుందో ఆ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
అయితే ప్రధాని మోడీ రాక సందర్భంగా మొత్తం అమరావతి అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా బలగాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే దేశానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది అన్న నేపథ్యంలో మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. అమరావతి ప్రాంతం కూడా హై అలర్ట్లోనే ఉంది. అయితే ప్రధాని మోడీ రాక సందర్భంగా అనేక ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అనేక రహదారులు దారి మళ్లింపు కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలన్నీ కూడా అక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఆపివేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాహనాలు విజయవాడ అమరావతి మీదుగా వెళ్లాల్సిన వాహనాలన్నింటినీ కూడా వైజాగ్ మీదుగా ఇతర ప్రాంతాల రహదారుల గుండా కూడా మళ్లించడం జరిగింది. సో ప్రధాని రాక సందర్భంగా దాదాపుగా 5,000 మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించారు. అదేవిధంగా ఎస్పీజీ ఎన్ఎస్సీ దళాలు కూడా అక్కడే ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కూడా ఎన్ఎస్జీ దళాలు అక్కడ నుండి పూర్తి స్థాయిలో భద్రత అంతా కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఎక్కడ ఏమైనా ప్రమాదం జరగకుండా పూర్తి స్థాయిలో అయితే మొత్తం ఆ ఏరియా అంతా కూడా భద్రతా దళాల చేతుల్లో ఉందని చెప్పచ్చు. ఇక వేదికకు సంబంధించి చూసుకుంటే కనుక వేదిక మీద 14 మందికి మాత్రమే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా కేంద్ర మంత్రులు, అదేవిధంగా కొంతమంది ముఖ్య అధికారులకి అంటే మొత్తంగా ప్రధానితో కలుపుకొని 14 మందికి మాత్రమే వేదిక మీద అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇతర విఐపీలు కావచ్చు, ఎవరన్నా సరే వారికి స్టేజ్కి కొన్ని వందల మీటర్ల దూరంలో వాళ్ళకి వేదిక వేయడం జరిగింది. అదేవిధంగా సామాన్య ప్రజలు, అదేవిధంగా ఎవరైతే అమరావతి రాజధానికి సంబంధించి భూములు త్యాగం చేశారో వాళ్ళకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సభా ప్రాంగణంలో. అయితే సభకి 5 లక్షల మంది వస్తారనుకున్నప్పుడు కూడా అంతమందికి ఎస్పీజీ ఎన్ఎస్జీ దళాలు అనుమతినివ్వలేదు. ఎందుకంటే భద్రత చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది కాబట్టి భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఏదైతే జన సమీకరణ లిమిట్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రజలు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది. పాసులు ఉన్న వాళ్ళనే లోనికి రానివ్వడం జరుగుతుంది. ఈవెన్ దో మీడియా ఉన్నప్పుడు కూడా మీడియాకు కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక ప్రధాని స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే పునర్నిర్మాణ సభకు రాబోతున్నారు. మొదట్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రధాని మోడీ మట్టి తీసుకురావడం జరిగింది. ఆ మట్టి తర్వాత అక్కడ అమరావతి అలాగనే ఉండిపోయింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చింది. తర్వాత అది అసలు అమరావతి ఉందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది. మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అంటూ మళ్ళీ అక్కడ పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే ప్రధాని రాకను కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈసారి మట్టి కొట్టి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టద్దు అని చెప్పేసి షర్మిల నిన్న ఆ విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఈసారి ప్రధాని రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 57,000 కోట్లకు సంబంధించిన పునర్నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, శంకుస్థాపనలు మోడీ చేయబోతున్నారు. ఆ తర్వాత అమరావతికి సంబంధించి ఏం చేస్తారనేది కూడా ప్రధాని నోటి వెంట రాబోతుంది. ఇక ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇక మోడీ ప్రసంగం దేశానికి సంబంధించి ఉగ్రవాద నివారణకు సంబంధించి ఏ విధంగా స్పీచ్ ఉండబోతుంది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో 2 సభలు కూడా చూసాము. ఉగ్రవాదం దాడి తర్వాత 2 చోట్ల ప్రధాని బీహార్లో మాట్లాడారు, ఆ తర్వాత ఇంకో చోట మాట్లాడారు. అక్కడ కూడా ఉగ్రవాదాన్ని ఏ విధంగా అణిచివేస్తామనే దాని మీద మోడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు జరగబోయే సభలో కూడా ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. అది పాకిస్తాన్కి హెచ్చరికగా ఉండబోతుంది. దేశ ప్రజలకు అప్రమత్తంగా ఉండే దిశగా ఈ స్పీచ్ ఉండబోతున్నది మాత్రం తెలుస్తుంది. 4 గంటల 55 నిమిషాల వరకు మోడీ అమరావతిలో ఉంటారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు. ప్రధాని మోడీ అమరావతిలో ఉన్నంతసేపు కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడ ఆంక్షలు ఉండబోతున్నాయి అనేది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ప్రధాని రాక సందర్భంగా ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రధానంగా అక్కడ మనం భద్రతను చూసుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అందుకు సంయమనం పాటిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మధ్య కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ తమ కస్టడీలోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలు నుంచి కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ముందుగా అతన్ని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షల అనంతరం విచారణ కోసం కసిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ కేసులో కీలక సూత్రధారుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కసిరెడ్డిని ఈ నెల 8వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని విచారించాలని సిట్ అధికారులను ఆదేశించింది. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. చంద్రాయనగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి హేమలత 508 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచింది. చదువులోనే కాదు అటు ఆటల్లోనూ హేమలత తనకంటూ ఓ గుర్తింపు సాధించింది. గతంలో 9వ తరగతి చదువుతున్న సమయంలో ఇదే పాఠశాల నుంచి రాజస్థాన్ జైపూర్లో జరిగిన అండర్-17 బాలికల విభాగంలో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో హేమలత పాల్గొంది. అటు ఆటల్లోనూ ఇటు చదువులోనూ అగ్రస్థానంలో ఉండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని హేమలత చెబుతోంది. తన తల్లిదండ్రులు స్కూల్ హెచ్ఎంఎస్ లక్ష్మణ్ సింగ్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీను నాయక్ కృషితోనే తాను అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో స్కూల్ టాపర్గా నిలిచిన హేమలతను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. నేను ఈరోజు 508 మార్క్స్ తెచ్చుకున్నానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. వాళ్ళ వల్లనే నేను ఈరోజు స్టేజ్లో ఉన్నా. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను మంచి మార్కులు తెచ్చుకోగలిగిన. మా టీచర్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ మార్కులు తెచ్చుకోవడానికి ముఖ్యంగా వాళ్ళే కారణం. నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళ మాటలు విన్నా కాబట్టినే ఇక్కడ ఉన్నా. వాళ్ళు చెప్పిన ప్రతి దాన్ని నేను ఫాలో అయినా కాబట్టినే ఈ స్టేజ్లో ఉన్నా. మా పేరెంట్స్ పాల్గొన్న కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొన్న హేమలత ఆటలో కూడా ఫస్ట్, నేను చదువులో కూడా ఫస్ట్ అని కాన్సెప్ట్ నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సహకరించిన మా ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ లక్ష్మణ్ సింగ్ గారు, అదేవిధంగా ఎంతో ప్రతిభతో తన యొక్క చదువుతో పాటు ఆటల్లో ప్రతిభ కనిపించిన డి హేమలతకు మా పాఠశాల తరఫున, నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ అమ్మాయికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా, అదేవిధంగా ఫీజు విషయంలో ఎలాంటి సహకారం కావాలనుకున్నా నేను పూర్తిగా అమ్మాయికి దత్తత తీసుకొని జాతీయ స్థాయిలో కానీ, అదేవిధంగా ఇంకా పై స్థాయి చదువులో కానీ నేను సహకరించడానికి ముందుంటాను. అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు కూడా సహకరించడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఆ అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున 508 మార్కులతో మారుమూల ఓల్డ్ సిటీ ప్రాంతంలో చిన్న బస్తీలో పేద కుటుంబంలో జన్మించినటువంటి హేమలత తన యొక్క 508 మార్కులతో ప్రతిభ కనిపించడం జరిగింది. ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు మా సహాయ సహకారాలు అందిస్తాము. రాబోయే కాలంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము, మా పాఠశాల, అదేవిధంగా మా మిత్రులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.